ఉద్యోగం, చర్చిలో ప్రార్థనలు. అది గత కొద్ది రోజులుగా అన్య మతస్థులు ఇక్కడ ఉంటే మేము పంపించేస్తాము, వాళ్ళని బదిలీ అన్నా చేస్తాము, ట్రాన్స్ఫర్ అన్నా చేస్తాము, లేకపోతే విఆర్ఎస్ అన్నా తీసుకోమంటాము, ఇట్లాంటి ప్రకటనలు గతంలో కూడా ఉన్నప్పటికీ బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత దాన్ని కొంచెం గట్టిగా చెబుతూ వచ్చారు. దానికి తోడు లడ్డు వివాదము, రకరకాల వివాదాలు రావటము, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణ ముస్లిం రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అన్నట్టుగా ఈ హిందూ వర్సెస్ క్రైస్తవ అనేది ఇట్లాంటివి కొన్ని తీసుకురావడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో వరుసగా అనేక సమస్యలు ఎదుర్కొన్న టీటీడీ ఈ అంశం మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ ఈవో ఈయన చాలా కింది స్థాయిలో ఉద్యోగిగా చేరి ఏఈఓ దాకా కూడా వచ్చారట. ఈయన ఒక చోటుకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు వారానికి ఒకసారి అని సమాచారం ఉంటే దాని మీద నిఘా వేసి మాకు సమాచారం వచ్చింది, ఇతరత్ర కూడా ఫిర్యాదులు ఉన్నాయి, అందుకని మేము సస్పెండ్ చేసామంటున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారు, కోర్టుకి ఏమైనా వెళ్తారా, లేకపోతే ఇతర పరిణామక్రమం ఎలా ఉంటుంది మనం చూడాల్సి ఉంటుంది. పూజాధికాలు మత సంబంధమైన విషయాల్లో ఎవరి మత వ్యవహారాలు వాళ్ళు చూసుకోవాల్సి